ఉంటాడు. నా దేవుడు ఖచ్చితంగా నన్ను లేవనెత్తుతాడు. నా యేసయ్య నాకు సహాయం చేస్తాడు. నా యేసయ్య నన్ను ఆదరిస్తాడు. నా యేసయ్య నా తలనెత్తుతాడు. నా యేసయ్య నన్ను బలపరుస్తాడు. నా యేసయ్య నన్ను నిలబెడతాడనే విశ్వాసంతో, చితికి చిత్రమైనా సరే నీ వైపే విశ్వాసంతో చూస్తున్న నీ పిల్లలను ఒక్కసారి లక్ష్యపెట్టు ప్రభు. తిండి మానుకుని ఉపవాస వేళ నీ పాదాల దగ్గరికి పరిగెత్తుకొని వచ్చిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో యేసయ్య. సేవకులు, విశ్వాసులు, పరిచారకులు అన్న భేదం లేదు. ఎవరు అంతరంగంలో ఎలాంటి వేదన కలిగి ఉన్నారో నీకు తెలుసు. ఏ విషయంలో బాధపడుతున్నారో, భయపడుతున్నారో నీకు తెలుసు. వారి బాధలను, భయాలు ఇంకా నువ్వు జోక్యం చేసుకోకపోతే ఎలా యేసయ్యా? వారి జీవితాల్లో ఇంకా నువ్వు జోక్యం చేసుకోకపోతే ఎలా యేసయ్యా? వారు కూడా కార్యాలు చూసేది ఎప్పుడు ప్రభువా? అద్భుతాలు చూసేది ఎప్పుడు ప్రభువా? వేకువ కోసం కావలి వాడు ఆశతో ఎదురు చూసినట్టు నీ కార్యం కోసం, నీ హస్తం కోసం, నీ సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. దీనుడైన నీ బిడ్డల వైపు నీ చెయ్యి చాపు ప్రభు. దీనుడైన నీ పిల్లలమైన మా వైపు నీ చెయ్యి చాపు. నీ బిడ్డల మీద దుష్టుని కుట్రలన్నీ నాశనం చేయి. దుష్టుని కుట్రలన్నీ నాశనం చేయి. దుష్టుని కుట్రలన్నీ నాశనం చేయి. నీ బలమైన బాహు చాపి నీ బిడ్డలను ఆదుకో ప్రభు. నీ పిల్లలను ఆదుకో ప్రభు. నీ పిల్లలను ఆదుకో ప్రభు. కలతతో నిండి ఉన్న నీ బిడ్డలను ఆదరించు ప్రభు. ఆదరించు ప్రభు. స్వస్థపరచు ప్రభు. బాగు చేయి ప్రభు. బ్రతికించు ప్రభు. బలపరచు ప్రభు. బంధకాల్లోంచి విడిపించు ప్రభు. బంధకాల్లోంచి విడిపించు ప్రభు. నీకు స్తోత్రం యేసయ్యా. నీకు స్తోత్రం.